హాయ్ వ్యూవర్స్. పూరి జగన్నాథ్ తన సినిమాలలో రియాలిటీకి దగ్గరగా ఉండే కొన్ని డైలాగ్స్ పెడతా ఉంటాడు. అందులో డైలాగ్ ఉంటుంది, కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరు సరదా తీర్చేస్తుంది, ఎవ్వరిని వదిలిపెట్టదు అంటాడు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అంటే ఇప్పుడు నీకు కలిసి వచ్చింది అబ్బాయి, నీకు ఇంక ఏది పడితే చేసేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అధికారంలో ఉన్నాను, ఇక నేను ఏది చేసినా అడిగేవాళ్ళు, ఎందుకంటే పోలీసులు నేనే కదా చీఫ్. సో నన్ను వాళ్ళు ఏం చేయగలుగుతారు? కలెక్టర్లు కానీ రిమైండింగ్ ఏం చేస్తారు? నేనే చీఫ్, ఇంకా అధికారం నేనే రాజుని, ఇంకా ఇష్టం ఉన్నట్టు చేసేసా. జనాలు నేను చేసిన తప్పు అంటూ ఉన్న నోరెత్తనీయకుండా పోలీసులు కట్టడి చేస్తా ఉన్నారు. తర్వాత నేను చేస్తున్నది వాళ్ళు తప్పు అనుకుంటూ ఉన్నా దానిని రైటు అని చెప్పేసి టీవీలలో మిగతా వాటిలో నేను చెప్తున్నది మొత్తం నాకు తెలిసిన వాళ్ళు, నాకు నచ్చే వాళ్ళు వైరల్ చేస్తున్నారు. దాంతో జనాలు కూడా ఇదేంట్రా తప్పు చేస్తూ కరెక్ట్ అంటాడు, ఏమో ఇది కూడా కరెక్ట్ ఏమోలేరా అనుకుంటా ఉన్నారు. బట్ ఒకరోజు వచ్చింది, నా అధికారం పోయింది, అధికారులకు వేరే వాళ్ళు వచ్చారు. దెన్ జనాలకి ఇంకేం అర్థమైంది? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంక్వైరీలు వేస్తారు, లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది కరెక్ట్, మన వరకు నాడు చేసిన కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పేసి అంటారు. దెన్ నన్ను నిస్వరం తెలిసిపోయింది కదా, ఇంకా నేను తప్పులు గిప్పులు ఏమో చేసినట్టు మొత్తం తీసుకొని లోపలేస్తాను నన్ను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అటువంటిది ఏంటది? ఎమ్మెల్సీ అనంతబాబు 2022లో ఈ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్సీ పర్సన్ అతనిని దారుణంగా చంపి ఏకంగా ఇంటికి తీసుకెళ్ళి కారులో డెడ్ బాడీని యాక్సిడెంట్ అయింది, ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తాం, చనిపోయాడు అని చెప్పేసి తీసుకొస్తే అలా అసలు ఏంటి ఇదంతా అద్దనిదని అడుగుతూ ఉంటే అతను కారులో డెడ్ బాడీ అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి అతనిని వైసీపీ నుంచి తొలగించలా, ఇప్పటికి ఎమ్మెల్సీ నుంచి తొలగించలా. అయితే ఆ డ్రామా 2-3 రోజులు గట్టిగా నడిచింది. నాకేం తెలియదు, నేనేం చేయలేదు అంటూ అతను అన్నాడు. కాల్ డేటా, ఫోన్ డేటా మొత్తం తీస్తే చివరికి తెలిసిందేంటి, ఇతనేరా బాబు అని తెలిసింది. అనంతబాబు చంపాడు. కోర్టులో కూడా దాని సంబంధించి కేసు నడుస్తూ ఉంది. బట్ గవర్నమెంట్ వీళ్ళదే కదా, పోలీసులు వీళ్ళే కదా. ఆబ్వియస్లీ ఇంకేం చేశారు, కేసును అత్తనట్టుగా సాగేలా చేశారు. ఛార్జ్ షీట్ ఇంటిలో పెట్టలేదు. ఇక దాని తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి రాగానే బయటికి ఏదో ఘనకార్యం చేసి వస్తున్నవాడికి మళ్ళీ పూలదని లేదు, నానా హడావుడి. ఆ తర్వాత అందరూ అడిగి ఉన్నారు, మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జస్ట్ ఒక లెటర్ ఇచ్చారు అంతే, కేంద్ర పార్టీ కార్యాలయమో సమ్మేదో వైఎస్పీ పార్టీ కార్యాలయం అన్నట్టు ఒక లెటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ నుంచి తొలగించాలి కదా, మీరు తొలగించరా? అడగండిరా, మీరు అడగటమే మీరు చేసేది, తొలగించలేదు మా ఇష్టం అన్నట్టు అనుకున్నారు. తొలగించలే. 2022 అతను కొద్ది నెలల పాటు వైసీపీకి సంబంధించి యాక్టివిటీస్కి దూరంగా ఉన్నాడు, కావాలని దూరం పెట్టారు వీళ్ళు, అండ్ అతను కూడా అలాగే ఉన్నాడు. ఇదంతా స్కెచ్. దెన్ ఆ తర్వాత వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అండ్ మొన్న మధ్య వచ్చేసి జనవరి 1 అప్పుడు అనుకుంటా ఏకంగా పోలీసులు వెళ్ళి కేక్ కటింగ్లు, పోలీసులు బొకేలు ఇస్తారు. అండ్ వైసీపీ కార్యక్రమాలు ఎక్కడ చూసినా అర్థం కనిపిస్తున్నాడు. ఇటు జనాలకంగా అర్థమైంది, మరి మనం ఎర్రిపప్పలమారా, తన డ్రైవర్ని దారుణంగా చంపాడు, చిచ్చి కొట్టడం, ఆ పార్టీలో ఉండడానికి సస్పెండ్ చేశారు, మరి ఎమ్మెల్సీ పదవి నుంచి తీయండ్రా బాబు అంటే తీయలేదు. తీరా ఇప్పుడు చూస్తే ఫుల్ యాక్టివ్గా పార్టీలో ఉన్నాడు. అంటే ఇది అంతా ఆడుతున్న నాటకం. పేరుగా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటారు తప్ప వేరేది కాదు. అతనికి కేవలం కావాల్సింది డబ్బున్నోళ్ళు, ఇలా భజన చేసేవాళ్ళు అంతే తప్ప పేదలు కాదు అన్న విషయం అర్థమైంది. ఓన్లీ పేదలు వచ్చేసి ఓట్లు వేయడానికి కావాలా, క్యూలో నించోడానికి కావాలా, ఆయన సభలు ఆడినప్పుడు తరలించడానికి కావాలి. ఇదే ఈ జనానికి అర్థమైపోయింది. ఎందుకు ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి నుదుట స్టిక్కర్ దాంతో సహా కనపడింది. మేమంతా సిద్ధమని చెప్పేసి బస్సు యాత్ర చేస్తున్నారు కదా, గోదావరి జిల్లాలో ఉన్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎవరో వైసీపీకి జాయిన్ అయినారు కొత్తగా, అది కాంగ్రెస్ నుంచి వచ్చారా, జనసేన నుంచా, టీడీపీ నుంచి మనకు తెలియదు. ఆ క్యాండిడేట్ ఒక అతను జాయిన్ అవుతున్నాడు, అనంతబాబు అతను పట్టుకొచ్చాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి స్వాగతిస్తున్నాడు. ఈవెన్ అనంతబాబు రిమైనింగ్ అంతా కూడా వైసీపీ కండువా. జగన్మోహన్ రెడ్డి అనంతబాబు
మొన్న మధ్య పార్టీలో సమ్ ఏదో యాక్టివిటీస్ ఏదో అన్నారు, అంతర్గత మీటింగ్ ఏదో అన్నారు. ఆ అనంతబాబు కనిపించి చెప్పి అంత వైరల్ చేస్తే చిచ్చి ఇది ఇప్పుడు కాదు ఎప్పుడుదో, ఏ మనుషులురా మీరు అది అనేది హడావుడి చేశారు. సరే రా బాబు, మేము తప్పుడు వార్త ఇచ్చాం, తప్పు అయిపోయిందిరా బాబు, చంపలేసుకుంటున్నాం. మరి ఈరోజుది ఏంటిదిరా? జగన్మోహన్ రెడ్డి, అనంతబాబు, రిమైనింగ్ వాళ్ళు అంతా కూడా అక్కడ ఉన్నారు, ఎవరు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏంటిది అది? అనంతబాబు మరి అక్కడ ఏం పని? వైసీపీని సస్పెండ్ చేశారు కదా, మరి జగన్ దగ్గర అతనికి ఏం పని? జగన్ దుట్టిన అది ఉంది, స్టిక్కర్ అనే బ్యాండేజ్ ఉంది. ఇప్పుడు చెప్పండి, కాలం అందరు సరదా తెచ్చడం అంటే ఇదే. జగన్ చెప్పే అబద్ధాలే, పేరుకే నా ఎస్సీలు అని అంటాడు, మోసాలు చేస్తూనే ఉంటాడు, దగా చేస్తూనే ఉంటాడు. అతనికి కావాల్సింది డబ్బున్నోళ్ళు అండ్ ఇతరని ఏది చేసినా సరే నువ్వే రైటర్ బాబు అని చెప్పేటోళ్ళు కాదు. తోట త్రిమూర్తులు, రామచంద్రపురం వెంకటాయపాలెంలో దళితులు శిరోమండలం దానికి సంబంధించి మన తీర్పు వచ్చిందా? ఏమైంది? మండపేట ఆయన పోటీ చేస్తున్నాడు, వేరే సీట్ ఇవ్వాలి, అతనే కంటెస్ట్ చేస్తున్నాడు. మరి దళితులని ఘోరాతి ఘోరంగా చంపినోడికి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాడు అండ్ వాళ్ళ మనిషికి మళ్ళీ టికెట్ ఇచ్చారు రంపచోడవరం. ఇక్కడ దళితులను ఘోరాతి ఘోరంగా హింసించినాడు అతనికేమో మరలా ఇక్కడ ఎమ్మెల్సీ, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు అతను కూడా, తోట త్రిమూర్తులు, మరలా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దళితుడైనటువంటి పాపం డాక్టర్ సుధాకర్ అనే పిచ్చుడైన ముద్ర దారుణంగా చంపింది ఈ వైసీపీ వాళ్ళు. ఇంకా దారుణంగా దళితుల మీద అంటే ఎస్సీల మీద మరలా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది ఇదే వైసీపీ వాళ్ళు. ఇక నిజమైనటువంటి ఎస్సీ ఒక్కళ్ళన్నా కానీ వైసీపీ కొట్టేస్తారా? నిజమైనటువంటి పేదవాడు ఎవరైనా సరే ఈ జగన్ నమ్ముతారా? ఇదిగో కళ్ళ ముందు సాక్ష్యాలన్నీ కూడా కాలమే ఉంచుతుంది ఇప్పుడు. అవే ఇప్పుడు నేను చెప్పా. దెన్ డెసిషన్ మీదే. ఇంకా నమ్ముతారా జగన్ని? ఇంకా వైసీపీ కొట్టేస్తారా? మీ ఇష్టం. కింద కామెంట్లో తెలియచేయండి.